రాష్ట్రంలో భూములు అమ్మితేనే గానీ ప్రభుత్వం నడపలేని స్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని, భూములు అమ్మకపోతే ప్రభుత్వం నడవలేని పరిస్థితి ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ యూనివర్సిటీ భూములను అమ్మడం సరికాదంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసి నిరసన తెలిపారు. ప్రకృతిని విధ్వంసం చేయవద్దని, అడ్డొచ్చిన విద్యార్థులపై దాడులు ఆక్షేపించనీయమని ఈటెల ధ్వజమెత్తారు. భూముల రక్షణకు బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. నాడు ఈ విశ్వవిద్యాలయ స్థాపనలో 2300 నుంచి 2500 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. భూములు అమ్మకపోతే ఒక్కరోజు కూడా ప్రభుత్వం నడపలేనటువంటి మాట మాట్లాడి ఇవాళ హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూములు 400 ఎకరాల భూముల్ని 40,000 కోట్లకు ఆ విలువైన భూముల్ని అమ్మి ఇవాళ సర్కార్ నడపాలనేటువంటి ఒక సిగ్గుమాలిన ప్రయత్నానికి ఒడిగట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ఒకవైపు ఏమో ఇవాళ దవాఖాన కడదామంటే భూములు దొరకలేవు, రెసిడెన్షియల్ స్కూల్ పెడదామంటే భూములు దొరకలేవు. ఇప్పటికే విశ్వవిద్యాలయ భూములను కూడా ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. ఉన్న విశ్వవిద్యాలయ భూముల్ని అమ్మకండి, కాంక్రీట్ జంగల్గా మార్చకండి, పర్యావరణాన్ని దెబ్బతీయకండి అని చెప్పి విద్యార్థులంతా కూడా మొక్కవోని ధైర్యంతో ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసులు ఉసుగొల్పి 100 డోజర్లు అక్కడ పెట్టి పర్యావరణం అంతా కూడా ధ్వంసం చేసి చెట్లన్నీ కూడా కూల్చివేసి విద్యార్థుల రక్తాన్ని కళ్ళ చూసి ఇలా విద్యార్థుల మీద కేసులు పెట్టి జైళ్ల పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా ఈరోజు తెలంగాణ భవన్లో ఈరోజు ధర్నా నిర్వహించి నిరసన తెలియజేస్తా ఉన్నాం. మా భూముల అమ్మకం కనుక ఇట్లే కొనసాగితే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.